అందరికీ నమస్తే. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. ఈరోజు కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రనైట్ అక్రమాలపై ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానంగా ఒక డిస్ట్రిక్ట్ ఎడిషన్లో డిస్ట్రిక్ట్ బ్యూరో రాసినటువంటి ఆర్టికల్ను ప్రచురించడం జరిగింది. ఆ ఆర్టికల్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రంగంలోకి కేంద్ర బృందాలు, సిబిఐ, ఈడీ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, సిఐడి తనిఖీలు, ఏకకాలంలో వివిధ కోణాల విచారణ, 2014 నుంచి నేటి వరకు జరిగిన లావాదేవీలపై పరిశీలన, ఉత్పత్తి, ఎగుమతులు, అమ్మకాల గుట్టు విప్పే ప్రయత్నం. ఈ ఆర్టికల్లో చాలా ముఖ్యమైన అంశాలనే వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి కరీంనగర్లో ఉన్నటువంటి గ్రానైట్ మాఫియా ఎక్కడా లేదు. వేల కోట్ల రూపాయలు సంపాదించడము, ప్రభుత్వానికి ఇటు స్టేట్ గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్కు చెల్లించేటువంటి డబ్బులను ఎగ్గొడుతూ భారీగా అవినీతికి పాల్పడుతూ ఉంటారు ఈ గ్రానైట్ వ్యాపారులు. ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి వ్యాపారులు రావడం, ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం లీజుకు వాళ్ళు తీసుకుంటే వాళ్ళ నుంచి ఈ మిగతా రాష్ట్రాల వాళ్ళు తీసుకోవడము, రియాలిటీకి సంబంధించిన అన్ని పనులు ఎగ్గొట్టడము జరుగుతూనే ఉంటుంది. అందులో పనిచేసేటువంటి కార్మికులకు కూడా కనీస వేతన చట్టం లేకుండా, వాళ్ళు చనిపోతే కూడా ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ శవాలను కూడా ఎక్కడ కూడా అప్పయ్యప్పని పరిస్థితి. వాళ్ళకి సరైన భద్రత ఉంటుంది, సేఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్స్ ఉంటాయి. ఇట్లా భారీ ఎత్తున జరుగుతూనే ఉంటుంది. అవినీతి అక్రమాలు అందులో జరుగుతూనే ఉంటాయి. గ్రామాల లోపల ఆ పోతున్నటువంటి మొత్తం ఆ లారీలకు సంబంధించి అంత బరువైనటువంటి ఆ గ్రానైట్ బండలు తీసుకుపోతున్నప్పుడు సెక్యూరిటీ చర్యలు కూడా ఎక్కడ కూడా తాడు కట్టకుండా పోతూనే ఉంటారు. పెద్ద వాహనాలు పోతూనే ఉంటాయి. గ్రామాల నుంచి పోతూనే ఉంటాయి. చుట్టుపక్కల వాహనాల మీద పడి చనిపోయే ప్రమాదంలో పట్టించుకోరు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా కేంద్రంలో మనకు బావపేటలో మొత్తం భారీ ఎత్తున వ్యాపారం ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇటు సైదాపూర్లో ఉన్నది, చిగురుమాడు మండలంలో ఉన్నది, అటు మానకొండూరులో ఉన్నది. ఇట్లా మొత్తం 16 మండలాల్లో కూడా ఇప్పుడు గ్రానైట్ వ్యాపారం మొత్తం విస్తరించి భారీ ఎత్తున అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్లు మొత్తం కూడా నాశనం అవుతూ ఉంటాయి, రోడ్లు ధ్వంసం అవుతూ ఉంటాయి. బ్లాస్టింగ్ చేస్తూనే ఉన్నారు. ఆ గుట్టలు మొత్తం ధ్వంసమైపోతూనే ఉన్నది. ప్రకృతి మొత్తం కూడా సమతుల్యం మొత్తం దెబ్బతింటూనే ఉన్నది. జీవరాశులు, ఆ కుందేళ్ళు, నెమళ్ళు, ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా మొత్తం కూడా అవి చనిపోయి ఎక్కడో అంతరించిపోయినాయి. ఆల్రెడీ వస్తాయి ఎక్కడో అవి వెళ్ళిపోయినాయి మొత్తం మీద. రీసెంట్గా మా చిగురుమాడ మండలంలో కూడా మరి మరో బావపేట తలపిస్తూ ఉన్నది. ఇటు నవాపేటలో ఉంది, ఇటు బొమ్మడపల్లిలో భారీ ఎత్తున క్వారీలు జరుగుతూనే ఉన్నది. వాళ్ళు దోపిడీ చేస్తూనే ఉన్నారు. ఏం జరిగినా పట్టించుకోరు అధికారులు. గ్రానైటు సంబంధించినటువంటి మైనింగ్ శాఖ, పర్యావరణ శాఖ అది ఏ విధంగా పర్మిషన్ ఇస్తారో కూడా మనకు అసలు అర్థం కాదు. ఎక్కడ లాలూచి జరుగుతుందో కూడా అర్థం కాదు. ఈ విధంగా అక్రమాలు జరుగుతూనే ఉన్న నేపథ్యంలో, ఈ విధంగా అక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల మరి ప్రధానంగా ఇక్కడ ఆర్టికల్ రాయడం మన జ్యోతిలో రావడం జరిగింది. ఆంధ్రజ్యోతి డిస్ట్రిక్ట్ ఎడిషన్ కరీంనగర్లో. దీన్ని మనం డిస్కస్ చేద్దాం. గ్రానైట్ అక్రమాలపై కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానికంగా ఈ వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశించగా, కేంద్ర ప్రభుత్వం 2.5 ఏళ్లుగా ఈ అక్రమ దందాలు, వేల కోట్ల స్వాహా అంటూ వచ్చిన ఫిర్యాదుల ఫైళ్ల గుట్టు విప్పేందుకు సిద్ధమైంది. సిబిఐ, ఈడీ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఏకకాలంలో రంగంలోకి దింపింది. 2014 నుంచి నేటి వరకు జరిగినటువంటి ఉత్పత్తి, ఎగుమతులు, స్థానికంగా ఉండేటువంటి అమ్మకాలు కానీ, కేంద్రానికి రాష్ట్రానికి చెల్లించాల్సిన పన్నులు, జరిపినటువంటి లావాదేవీలపై సమగ్ర పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. మొత్తం మీద కేంద్ర ఇటు స్టేట్కి సంబంధించిన సంస్థలు మొత్తం కూడా 2014 నుంచి నేటి వరకు జరిపినటువంటి మొత్తం లావాదేవీల మీద, వాళ్ళు చేసినటువంటి కార్యకలాపాల మీద, ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నుల మీద, ఎగ్గొట్టిన పన్నుల మీద మొత్తం మీద నివేదిక ఇవ్వాలని చెప్పేసి భారీ ఎత్తున కూడా అన్ని స్వాధీనం చేసుకొని ఆ ప్రయత్నం మొత్తం మొదలుపెట్టినట్టు కూడా ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. పెనాల్టీ చెల్లించకుండా చైనాకు జిల్లాకు చెందిన 8 గ్రానైట్ ఎగుమతి సంస్థలు ఫెరా చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా 124 కోట్లు విలువ చేసే గ్రానైట్ను తప్పుడు కొలతలు చూపించి ఎగుమతి చేశారని అధికారులు గుర్తించారు. ఇందుకు 6 రెట్లు పెనాల్టీ, అంటే దాదాపు 124 కోట్లు చెల్లించడం అనేది తప్పు చేసి దానికి పెనాల్టీగా 4 రెట్లు అంటే దాదాపు 749 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించారు. గతంలో కూడా ఆదేశించారు. ఇప్పుడు గ్రానైట్ వ్యాపారులు కోర్టుకు పోయి ఏం చేసిర్రు, పెనాల్టీ చెల్లించకుండా
వాళ్ళు వాయిదాల వారీగా చెల్లిస్తామని చెప్పి స్టే తెచ్చుకొని వాళ్ళు మొత్తం మీద మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఏం చేసిరు, 124 కోట్లకు సంబంధించిన డబ్బులు కట్టకుండా ఓన్లీ 11 కోట్లు మాత్రమే చెల్లించి 8 ఏళ్ళుగా వాళ్ళు మొత్తం మీద మరి 4 రేట్లకు సంబంధించిన 700 కోట్ల చిల్లర డబ్బులు కట్టకుండా మొత్తం కూడా కాలం గడుపుతూనే ఉన్నారు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వం అనేది గుర్తించి నిగ్గు తెల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే తనిఖీలు ప్రారంభించి లోతుగా పరిశీలన జరిపి ఉచ్చు బిగుస్తున్నట్టు తెలిసింది. 400కు పైగా పాలిషింగ్ యూనిట్స్ ఉన్నాయట. కరీంనగర్లో 400కు పైగా పాలిషింగ్ యూనిట్స్ ఉన్నాయి. కరోనా కాలంలో ఎగుమతుల వ్యాపారం మందగించగా బడా గ్రానైట్ సంస్థలు కూడా పాలిషింగ్ యూనిట్లు నెలకొల్పి స్థానికంగా దిమ్మలను కోసి టైల్స్ షీట్స్ తయారు చేసి వివిధ రాష్ట్రాల్లో విక్రయించడం ప్రారంభించారు. 400కు పైన యూనిట్లు ఉంటే వాళ్ళకు సంబంధించిన ఎవరు గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు నెలకొల్పి లీజుకి ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా మొత్తం మీద ఆ లీజుకి ఇచ్చి రాజస్థాన్ వాళ్ళు కానీ గుజరాత్, మిగతా బీహార్ సంబంధించిన రాష్ట్రాల వాళ్ళందరినీ కూడా మరి లీజుకి ఇచ్చి మొత్తం మీద వాళ్ళు ఈ వ్యాపారాన్ని మొత్తం నడుపుతూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ మరి ప్రకృతి యొక్క సమతుల్యం దెబ్బతీసి ప్రజా సంపదను సంపదను మొత్తం దోపిడీ చేస్తూ మరి ఇటు పెద్ద బడా వ్యాపారవేత్తలు ఈ గ్రాండ్ వ్యాపారాన్ని ఎంచుకొని తమ లాభం కోసమే వాళ్ళు నడుపుతూ ఉన్నారు. మరి మిగతా రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు కూడా ఎక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్కు డబ్బులు కట్టకుండా వాళ్ళు మొత్తం కూడా ఎగ్గొడతా ఉన్నారు. ఇంకా ఆ సినరేజ్ నిధులు అని చెప్పేసి ఆ నిధులు కూడా ఏ గ్రామంలో గ్రానైట్ వ్యాపారం ఉంటుందో ఆ గ్రామంలో మరి ఆ గ్రామ పంచాయతీలకు, ఆ మండల పరిషత్తు ఎంపీడీఓ గారికి, జిల్లా పరిషత్ మన డిస్టిక్కు సంబంధించిన జిల్లా స్థాయికి డబ్బులు ఇచ్చేటువంటి ఆ సినరేజ్ నిధులు మొత్తం కూడా డిఎంఎఫ్ సినరేజ్ నిధులు కూడా మొత్తం మీద వాళ్ళు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారీ ఎత్తున వేల కోట్ల రూపాయలు ఆర్జించేటువంటి వాళ్ళ లాభాలు తమ జేబులో వేసుకునేటువంటి వాళ్ళు మొత్తం కూడా ఇలాంటి అక్రమార్జనకు ఈ చర్యలకు పూనుకుంటారు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఇవన్నీ కూడా తప్పకుండా రావాల్సిందే. ఇవాళ ఈ డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టినటువంటి ఈ సంస్థలు మొత్తం కూడా మూయించి ఈ ప్రకృతి మొత్తాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరి తరఫున కూడా మేము వేడుకుంటా ఉన్నాం. అందరికీ థ్యాంక్ యూ.